హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. అందరు ఎలా ఉన్నారు? మనం ఇదే వీడియోలో కనిపించి చాలా కాలం అయిపోయింది కొన్ని రీజన్స్ వల్ల. సో అది పక్కన పెట్టేస్తే ఈరోజు అయితే మనం వచ్చేసాము, ఒక పెళ్ళికి అయితే వచ్చేసాము. మన కడప విష్ణుప్రియలో జరిగింది. విష్ణుప్రియ కళ్యాణ మండపంలో చాలా వరకు పెళ్ళిళ్ళు జరుగుతాయి, బాగా మంచి కళ్యాణ మండపం అది కూడా. అయితే చూసి అక్కడ ఎంట్రన్స్లో చూసినట్లయితే ఇక్కడ మనకు వీళ్ళు స్ప్రైటు అలాగే లెమన్ ఇన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి మీరు చూసినట్టయితే చూడండి, కూల్ డ్రింక్స్ మనకు సోడా కానీ ఇన్ని వేసి కూల్ డ్రింక్స్ మన మాక్టైల్స్ మాత్రం ఉంటాయి కదా, సో లైక్ దట్ అవి మాక్టైల్స్ అనేసి మనకి ఇచ్చారు. అవి చూసినట్టయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎంట్రన్స్లోనే ఇచ్చారు, అదైతే ముందు మెచ్చుకోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే స్ప్రైట్ లెమన్ వాటర్ అంతా సాల్ట్ వేసి మనకు సోడా మాదిరిగా చేస్తున్నారు, ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు. సో అది బాగుంది. అలాగే దీని తర్వాత చూసినట్టయితే ఇక్కడ జనం కూడా ఉంది. మన గ్లాస్ కూడా యూజబుల్ లేదు, త్రో పడే వన్ టైం యూజ్ చేసి గ్లాస్ పడడమే. ఇది ప్లాస్టిక్ గ్లాస్ కూడా మీరు గమనిస్తే కనుక. సో ఇది బాగుంది, అందరు ఇక్కడ జనం ఉన్నారు. సో దీని తర్వాత మనం అలా కొంచెం ముందరికి వెళ్ళామంటే మనకు ఫుడ్ ఐటమ్స్ స్టార్ట్ చేశారు. ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎలా అంటే చూపిస్తాడంటే అద్దె వస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మన ఫుడ్ ఇక్కడ వస్తే జనం ఫుల్గా ఉన్నారు. ఏంది ఇబ్బా జనం ఫుల్గా ఉన్నారు, ఏం ఐటమ్ పెడతారు అనేసి నేను కూడా వెళ్ళాను చూద్దాం ఉండు ఏం ఐటమ్స్ పెట్టారు ఇంతమంది జనం ఉన్నారని. చూస్తే అక్కడ మనకు పైనాపిల్ ఉంటాయి కానీ పైనాపిల్ పీసెస్ని ఆకు తమలపాకుని కిల్లి మాదిరి చూసి దాన్ని ఫ్రై చేసి అది ఏదో మసాలా పెట్టించారు. అదైతే చాలా టేస్ట్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇటు చూసి మీరు తండ్రి బార్బిక్యూలో పెడతారు కదా, మనకు బార్బిక్యూలో నాన్ వెజ్ ఇదే పెళ్ళిలో కూడా వెజ్ ఐటమ్స్ పెట్టి పైనాపిల్ ఫ్రై చేశారు. ఆ పైనాపిల్ ఫ్రై కానీ మీరు ఇది ఆకు దగ్గర జనం ఎక్కువ ఉన్నారు. అది అయిపోయినాక పానీపూరి ఐటమ్స్ కూడా చాలా వరకు పెట్టారు. అది అక్కడ ఉన్న జనాలు ఏంటి మన వెరైటీ ఎక్కువ కోరుకుంటారు మన ఇండియన్స్. మన ఇండియాలో వెరైటీని ఎక్కువ కోరుకుంటారు. సరే పైనాపిల్ ఫ్రై ఏంది ఆకు ఫ్రై ఏందని ఇక్కడ వచ్చారు జనాలు అంతా ఫుల్ చూస్తే మీరు. అది కూడా ఆకులో కూడా మసాలా పెట్టారు, బాగా ఇచ్చారు. అంతా క్రీమ్ మాదిరి వేసిచ్చారు. అది మసాలా ఫ్లేవర్ దానికి మన దోశకి చట్నీ అంటున్నా అట్లా ఆకు తినేదానికంటే అది చాలా బాగుంది. నేను కూడా ట్రై చేశాను, టేస్ట్ చాలా బాగా నచ్చింది. నేనైతే 2 ఆకులు తిన్నాను, బాగుంది. సో అలా వస్తే మన పైనాపిల్ అయితే ఫ్రై చేస్తారు కదా, డీప్ ఫ్రై బార్బిక్యూ మాదిరిగా చేసి ఇచ్చారు మనకు. ఇచ్చి మళ్ళీ దానికి మసాలా పెట్టిస్తున్నారు. కప్పులు చూస్తున్నాయి, పెద్ద కప్పులు కూడా హైజీనిక్గా బాగా నీట్గా ఇస్తున్నారు చూడండి. గమనించి మళ్ళీ ఆ పైనాపిల్ ఫ్రైలోకి సాసు ఆనియన్ వేసి ఇచ్చారు, మన చేతికి ఇచ్చారు చూడండి. అది అయిపోయినాక లోపలికి వెళ్తే వెల్కమ్ పార్టీ జరిగింది. ఏది కపుల్స్కి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి వెల్కమ్ పార్టీ జరిగింది. కాంతారా థీమ్ వేశారు బాగా. అది అయిపోయిన తర్వాత మన ఫుడ్ మనకు అయిపోయింది ఫంక్షన్ ఏమో ఫుడ్ స్టార్ట్ చేశారు. ఫుడ్ స్టార్ట్ చేసి ఏంటి జనం రావడం ఇంతమంది జనం ఉంటే అప్పుడే స్టార్ట్ చేశారు, దగ్గర ఎర్లీగా స్టార్ట్ చేశారు ఫుడ్ కూడా. మీరు చూసినట్టయితే అందరు వచ్చిన వాళ్ళు కూడా అసలు వెల్కమ్ పార్టీ బాగుంది కదా అని చెప్పి ఫుడ్ కూడా బాగుంది కదా అనేసి వెళ్ళి చూస్తే ఐటమ్స్ ఉన్నాయి. అబ్బా నేను కూడా ఎక్కడ ఒకసారి చూసాను, వీడియో చూడండి మీకు కూడా చూపిస్తాను. అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. మరి మనం అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా ఒకసారి చూపించాలి కదా. బేబీకార్న్ స్టిక్స్, దానికి సాసు, ఆలు ఫ్రై, అక్కి రోటీ అంట, అలాగే కొబ్బరి చట్నీ, కడాయి కాజు పన్నీర్ కర్రీ, అలాగే అందులోకి అక్కడే లైవ్లో ప్రిపేర్ చేసిన బటర్ నాను, మేతి చామ్ కర్రీ, కాశ్మీరీ పలావ్, బటర్ నాను, గోంగూర పుల్లకూర అంట, గోంగూర పుల్లకూర, పెరుగు చట్నీ. అది ఇంకా డైలీ మనకు మెనూ చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే డైలీ వైట్ రైసు, పప్పు, సాంబారు, మిరియాల రసము, పులావ్ చారు, పెరుగన్నము, అదే మనం పోస్ట్గా చెప్తాం కదా కర్డ్ రైస్, అందులో కర్డ్ రైస్లోకి పచ్చడి. ఇది మెనూ. చాలా ఐటమ్స్ సింపుల్గా ఉన్నాయి కూడా. మళ్ళీ పుదీనా చట్నీ, పెరుగన్నం సేమ్ అదే రిపీట్ చేశారు. ఎందుకంటే మనకు జనం ఎక్కువ ఉన్నారు, ఫుడ్ బాగుందని టాక్ వచ్చింది జనాలకు. అప్పటికప్పుడు ఏం చేస్తారు ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా అప్పటికప్పుడు సెకండ్ క్యాటరింగ్ మళ్ళీ ఇంకో సైడ్ పెట్టారు, ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారనేసి. నేనేమంటే ఇంకా వాళ్ళకంటే ముందే పోయి వీడియో తీసుకుని ఎందుకంటే మీకు చూపించాలా చేయాలనేసి మనకు ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళు అప్పటికప్పుడు బాగా చేసినారు. ఈ భోజనాలు 2 ప్లేసులలో పెట్టినారు, ఎందుకంటే ఇంకా భోజనాలు బాగున్నాయి అనేసి. ఇంకా పోతే మనకి ఏ ఫంక్షన్ అయినా పెట్టకపోయినా లైవ్లో దోశ కామన్ ఉంటుంది అనమాట. సో అలాగే చూస్తే మీరు చూసినట్టయితే అయిపోతుంది కదా. చూడండి మళ్ళీ సేమ్ ఐటమ్స్ రిపీట్ చేశారు. అది ఒక సైడ్ పెట్టారు, ఇంకా జనం ఎక్కువైపోయి పెట్టారు. సో ఇది చూసి మళ్ళీ కడాయి పాజు కన్నీర్ పర్రీ ఇన్ని కొబ్బరి చిన్ని చూస్తారు కదా. ఇంక ఇది పోతే మనకి ఎక్కడ కూడా భోజనాలు ఎక్కడ వెళ్ళినా కూడా మనకు అందరు చూస్తే ఇవన్నీ చూడరు. ఈ అక్కి రోటీలు, బేబీకార్న్ స్టిక్స్, ఆలు ఫ్రైలు ఇవి చూడరు. మనకు చూసేది ఏంటంటే దోశ ఎక్కడ వేస్తున్నారా అనేసి. సో అలా పోతే ఈ ఫంక్షన్లో వెరైటీగా ఏం చేశారంటే లైవ్గా దోశ ప్రిపేర్ చేశారు. ఏది కడప కారం దోశ అని ప్రిపేర్ చేశారు. కడపలో కారం దోశ ఎంత ఫేమస్, అలా దోశలు అయితే వేస్తున్నారు అయిపోతున్నాయి. ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే కాజు కలితి అంట, కాజు కలితి. అలాగే మనకి స్వీట్ అది కూడా ఏంటంటే హీట్ చేసి పెడుతున్నారు, అది స్వీట్ అయితే. ఇంకా పోతే దోశ పిండి కూడా అయిపోయి అప్పటికప్పుడు మళ్ళీ ముల్బాగుల దోశ పిండి అది ఉండదు. మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ ఇది ముల్బాగుల దోశ. ఇది హైలైట్ ఏంటంటే 1 కాదు 2 కాదు ప్యాన్లు, 8 ప్యాన్స్ పెట్టారు, 16 ప్యాన్స్ పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత మనకు లాస్ట్లో ఐస్ క్రీమ్స్, కిల్లీలు, స్వీట్లు, అలాగే చాలా ఐటమ్స్ కూడా పెట్టారు వీళ్ళు.
మీరు చూడండి లైవ్గా స్వీట్స్ ఎలా పెట్టారు. మరి ఇంత బాగా చేశారు కదా. ఈ క్యాటరింగ్ ఈవెంట్స్ ఎవరు చేశారు అనుకుంటారేమో. ఇక్కడ మన కడపలో ఎప్పుడు నిండో సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళు బాగా. రమణ మ్యారేజ్ ఈవెంట్స్ వాళ్ళు. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తున్నాండి. వీళ్ళు రమణ A to Z మ్యారేజ్ ఈవెంట్స్ కడప 32 సంవత్సరాల నుంచి కడప డిస్టిక్ ఆల్ ఆంధ్ర ఎక్కడైనా సరే మన ఈవెంట్స్ కానీ ఫుడ్ క్యాటరింగ్స్ కానీ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఏ లెవెల్లో కావాలన్నా కూడా చేస్తాము. ప్రతి ఒక్కరూ సంప్రదించండి. రమణ A to Z మ్యారేజ్ ఈవెంట్స్ కడప. 00 సెల్ నెంబర్ మొబైల్ నెంబర్ 9004107774.